వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతీస్ క్లాసిక్ వరల్డ్. ఈరోజు మనకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి చూస్తుంటే చాలా నోరు ఊరుతున్నాయి కదా. స్వీట్ కంటే హాట్ అంటే చాలామందికి ఇష్టము. ఇవి పెసరగారెలు అనమాట. ఎలా చేద్దామో చూసేద్దాము. మనం ఉదయం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి రాత్రిపూట పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఆ మధ్యలో కనిపించేవి గ్రీన్ అన్నీ కూడా పెసలు అనమాట. అంటే ఒక 2 టీ స్పూన్లు మాత్రం పెసలు యాడ్ చేసుకున్నాను, ఊరికే కలర్ఫుల్గా కనిపించడానికి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని 2-3 సార్లు, పెసరపప్పు వాసన వస్తుంది కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసి 2 గ్లాసెస్ ఒక ఫ్రెష్ వాటర్లో పోసేసి దీన్ని రాత్రి అంతా నానబెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసరికి చక్కగా మొత్తం నానిపోయిందనమాట పప్పు. చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. పప్పు మొత్తం నానిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ అంతా తీసేసి మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. నా దగ్గర వచ్చే చిల్లుల బుట్టు ఉంది, సో నేను అదంతా కూడా చిల్లుల బుట్టలోకి వేసేస్తున్నాను. చిల్లుల బుట్టలో వేసేసుకొని మొత్తం వాటర్ అంతా ఆరిపోయేలాగా మధ్య మధ్యలో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకుంటూ వాటర్ ఏమీ లేకుండా, మొత్తం తడి అనేది లేకుండా మనం దాన్ని ఆరబెట్టుకోవాలి. కావాలంటే క్లాత్లో అయినా వేసి ఆరబెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పు మాత్రం నేను పక్కన పెడుతున్నాను. తర్వాత ఇది ఒక మిక్సింగ్ జార్లోకి తీసేసుకొని అడుగున పెసరపప్పు వేసి, తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, జీలకర్ర, మళ్ళీ పైనుంచి మళ్ళీ పెసరపప్పు వేసుకొని పల్స్ మోడ్ పెట్టుకొని దీన్ని ఎక్కువ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దనమాట. అలా పల్స్ మోడ్ పెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. నాదైతే గ్రైండింగ్ అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా అనమాట. అంటే ఇంత మెత్తగా ఉండకూడదు, మెత్తగా ఉండకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ లోపల మనం ఇంకా పప్పును కలిపేది ఉంది. ఈ లోపల ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసేసుకుందాం, కళాయిలో ఆయిల్ పెట్టుకొని. సో అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఆ ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇక్కడ పప్పులో, మనం తీసుకున్న పప్పులో ఇప్పుడు పక్కన పెట్టుకున్న 2 చెంచాల పప్పు వేసాం కదా, అలానే సాల్ట్ వేసుకొని, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మొత్తం మంచిగా కలపెట్టేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. పిండిని ఎక్కువ పిసుకోకూడదండి దీన్ని, ఓన్లీ జస్ట్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంటినట్టుగా పెట్టుకోవడమే అనమాట. దీనికి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మన పిండి అయితే కలిపేసుకొని రెడీగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక కర్చీఫ్ని తడుపుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని, ప్లేట్ని బోర్లే వేసిన దాని మీద కర్చీఫ్ పెట్టుకొని దాని మీద అలా చేసి పెట్టేసుకొని ఇవి ఆయిల్లో వేసి వేయించేస్తాను అనమాట. మీడియం టు లో ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూసినా ఇవి తొందరగానే వేగిపోతాయి, మంచి కలర్ వచ్చేస్తాయి ఫాస్ట్గా. సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని కొంచెం కలర్ వచ్చాక నెక్స్ట్ వైపు టర్న్ చేసేసుకొని, ఇటువైపు కూడా కలర్ వచ్చినాక ఇలా డార్క్ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిందే. ఇలా అయితే మన మధ్యలో వేసుకున్న పెసరపప్పు మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటుంది అనమాట, ఈ కలర్ వస్తేనే. అంతే, వేగినాక తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం చేసుకున్న వడలన్నీ కూడా ఆయిల్లో వేసి కాల్చేసుకుందాము. నీళ్ళల్లో ఏలు పెట్టి మధ్యలో ఇలా పెడితే హోల్ కరెక్ట్గా పడుతుంది అనమాట, లేదంటే పడదనమాట. ఆయిల్లో ముంచి పెట్టి నీళ్ళల్లో ముంచి ఫింగర్ని అందులో పెట్టాలన్నమాట. అలా చేసుకున్న పెసరగారెలు, పెసరపప్పుతో చేసుకున్న ఈ వడలైతే చాలా హెల్తీ. డెఫినెట్గా అయితే ట్రై చేయండి, మంచి టేస్టీగా ఉన్నాయి. అల్లం ఘాటు, పచ్చిమిరపకాయల ఘాటు, జీలకర్ర ఫ్లేవరు అన్నీ వెరసి ఇలా పెసరగారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇదైతే హెల్దీ ఫుడ్ ఏనండి చెప్పాలి అని అంటే. ఇంకా పెసలతో కూడా మనమైతే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పెసరపప్పుతో చేశాను. నెక్స్ట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత పెసలతో కూడా చేస్తాను. ఎంత బాగా కాలే చూసారు, మంచి కలర్ వచ్చేసింది కదా. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. మన పెసర వడలైతే రెడీగా అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుగా ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఇలాగా ట్రై చేయండి. నాకైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పెసర వడల్ని మాత్రం ఎంజాయ్ చేయండి. చాలా బాగున్నాయి కదా, మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరిచ్చే ఒక లైక్ ఇంకొకరికి నా ఛానల్ని గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.